అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు పై లహరి ఛానల్కి స్వాగతం. తాను ప్రేమించిన చక్రవర్తిని కలవడానికి వస్తున్న ఉష లోపల చక్రవర్తి తల్లి అన్నపూర్ణతో ఘర్షణ పడుతున్నట్లుగా గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో అక్కడే గుమ్మం దగ్గర ఆగి వారి సంభాషణను వినసాగింది. నువ్వెన్నైనా చెప్పమ్మా, నువ్వనుకున్నట్లు ఉష చెడ్డది, బరి తెగించింది కాదు. తెలిసి తెలియకుండా ఆమె మీద లేనిపోని అభాండాలు వెయ్యకు, ఆవేశంగా అన్నాడు చక్రవర్తి. ఎందుకురా అలా ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నావు? బరి తెగించింది కాకపోతే నిన్ను ప్రేమించాను అంటూ నీ వెంట ఎందుకు తిరుగుతుంది? నువ్వు పిలవగానే తగుదునమ్మా అంటూ ఇక్కడికి ఎందుకొస్తుంది? నిలదీసింది అన్నపూర్ణ. ఈ వేళ కాకపోతే రేపైనా మా ప్రేమ వ్యవహారం మీకు తెలిసేదే కదా. అందుకే మీ అనుమతి తీసుకున్న తర్వాతనే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే ఆమె మన ఇంటికి పిలిచాను. ఓహో, నీకు మా అనుమతి తీసుకోవాలనే జ్ఞానం కూడా ఉందన్నమాట. చాలా సంతోషం. అయితే ఈ పెళ్లికి నేను గాని మీ నాన్న గాని ససేమిరా ఒప్పుకోము. ఎవరితో కులం గోత్రం తెలియని దాన్ని నువ్వు ప్రేమించినంత మాత్రాన మేము ఒప్పుకోవాలి అనే రూలేం లేదు. అంచేత నా మాట విని ఆ అమ్మాయికి నువ్వే ఏదోలా నచ్చజెప్పి తొందరగా దాని పీడ వదిలించుకో. తన మనసులోని అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పింది. ఏంటోయ్, మీ తల్లి కొడుకులిద్దరూ ఏదో విషయం హాట్ గా మాట్లాడుకుంటున్నారు. తన రూంలో నుండి బయటికి వస్తూ అన్నాడు చక్రవర్తి తండ్రి రామారావు. వీడు చేసిన నిర్వాకం తెలిస్తే మీకు ఒళ్ళు మండుతుంది, వ్యంగ్యంగా అంది అన్నపూర్ణ. అంత కాని పని ఏం చేశావురా? కొడుకుని అడిగాడు రామారావు. ఏమీ లేదు నాన్నగారు, నేనొక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే అమ్మ ఒప్పుకోవడం లేదు. అంటే మీ మానాన్న మీరు ప్రేమించేసుకుని మా పెళ్లికి ఒప్పుకోండి అంటే మేము గంగిరెద్దుల్లా తల ఆడించాలా? కొడుకు వంక సీరియస్గా చూస్తూ అన్నాడు. అది అలా అడగండి, ఇంకా అతన్ని ఎగదోస్తూ అంది అన్నపూర్ణ. సరే, నేను వాడితో మాట్లాడతాను గాని కొంచెం టీ చుక్క పోయకూడదా? తల పగిలిపోతోంది. అక్కడి నుండి ఆమెను పంపించే ప్రయత్నం చేశాడు రామారావు. ముందు ఈ విషయం ఏదో తేలనివ్వండి, అప్పుడే ఏదైనాను అంది కోపంగా. ఇందులో చెప్పడానికేముంది? ఈ ఇంట్లో నీ మాటని నేను గాని వాడు గాని ఎప్పుడైనా కాదన్నామా? నీ మాటంటే మాకు శిలాశాసనమే కదా. వేడెక్కిన వాతావరణాన్ని తేలిక చెయ్యడం కోసం నవ్వుతూ అన్నాడు. మీరు అంతగా నటించాల్సిన అవసరం లేదు. పైకి అలా అంటారే గాని మీ ఇద్దరికీ నా మాటంటే అస్సలు లక్ష్యమే లేదు. మీరు ఏం చేయదలుచుకున్నారో అదే చేస్తారు గాని నా మాట ఎప్పుడు విన్నారు కనుక అంది మూతి ముడుచుకుంటూ. చెప్పరా, ఇప్పుడే మీ అమ్మతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చక్రవర్తిని బలవంత పెడుతూ అన్నాడు రామారావు. నాన్నా, నేను ఆ అమ్మాయిని ప్రేమించింది ఏదో కాలక్షేపం కోసమోను, వంచించి మోసం చేయడం కోసం కాదు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. చక్రవర్తి నిర్భయంగా తన నిర్ణయాన్ని తెగేసి చెప్పాడు. అలాగంటే ఎలారా? నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నావు. ఇప్పుడు నువ్వేమో నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, మీ ఇష్టంతో నాకు సంబంధం లేదంటే ఎలా? మయంగాను రామారావు నచ్చజెప్పబోయాడు. మీ మీకా గౌరవం ఇచ్చే కదా మీ అనుమతిని అడిగింది. నేను కావాలంటే ఆ అమ్మాయిని ఏ గుళ్ళోనో పెళ్లి చేసేసుకుని తర్వాతే మిమ్మల్ని ఆశీర్వదించమని అనొచ్చు కదా. నువ్వన్నది నిజమే అనుకో. అయినా కన్న తల్లిదండ్రులుగా మా ఆశలని, అభిప్రాయాలను గౌరవించవలసిన బాధ్యత నీకుందిగా. అందుకే కదా నాన్నగారు ఈరోజు ఆ అమ్మాయిని రమ్మన్నాను. ఉషని పిలిచిన సంగతి తండ్రికి తెలియజేశాడు చక్రవర్తి. నువ్వెన్నైనా చెప్పు, కులం గుణం లేని అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా అంగీకరించడానికి నేను గాని మీ నాన్న గాని సిద్ధంగా లేవు మధ్యలో అంది అన్నపూర్ణ. నువ్వుండు అన్నపూర్ణ, నేను వాడికి నచ్చజెప్తున్నానుగా. రామారావు సర్ది చెప్పబోయాడు. ఏంటి నాన్నగారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు? నన్ను సంతలో పశువులా భావించి నాకు ఇష్టం లేకపోయినా ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేస్తారా? అలా చేస్తే నేను సుఖంగా ఉండగలనా? ఏ మాత్రం ఇష్టపడని నాతో ఆ వచ్చిన అమ్మాయి మాత్రం ఏం సుఖపడుతుంది? ఇష్టం లేని పెళ్లి చేసుకునే కన్నా అసలు పెళ్లే చేసుకోకపోవడం ఉత్తమం. చూడు బాబు, నువ్వెన్ని చెప్పినా మేము ఈ పెళ్లికి ఒప్పుకునేది లేదు. అందుచేత ఆ అమ్మాయిని మర్చిపోయి హాయిగా మేము కుదిర్చిన సంబంధాన్ని చేసుకుంటే మంచిది. నా లెక్క ప్రకారం ఆ అమ్మాయి నిన్ను కాదు, నీ ఆస్తిని, నీ ఉద్యోగాన్ని చూసి ప్రేమించి ఉంటుంది. నీతో అంతలా బరితెగించి తిరిగిందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిదో వేరే చెప్పనవసరం లేదు. ఉష అంటే యావగింపు కలిగించాలని మరొక్కసారి ప్రయత్నం చేశారు రామారావు దంపతులు.
మీరెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పుండదు. మీరు మా పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా సరే, లేకుంటే ముందు చెప్పినట్లుగా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో వేరే కాపురం పెట్టాల్సొస్తుంది. విసురుగా తలుపు తీసుకుని బయటికొచ్చేశాడు చక్రవర్తి. అనుకోకుండా అలా చక్రవర్తి సడన్ గా బయటికి రావడంతో ఉలిక్కి పడిన ఉష అతని మొహం చూడలేక చక్రవర్తి ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వాళ్ల మాటల్ని తలుచుకుంటూ ఏడుస్తూ తన ఇంటివైపు పరుగు తీసింది. ఏమైందమ్మా? కాలేజీ నుండి ఏడుపు ముఖంతో వచ్చిన కూతురు రమ్యని కంగారుగా అడిగింది అన్నపూర్ణ. ఏమీ లేదమ్మా, విషయాన్ని దాటేయబోయింది రమ్య. ఏమీ లేకపోతే ఎందుకలా ఏడుపు మొహంతో వచ్చావు? అన్నపూర్ణ తిరిగి ప్రశ్నించింది. అబ్బా, ఏమీ లేదు అన్నానుగా, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండని తల్లి మీద విసుక్కుంది రమ్య. నేను ఏమన్నానని నీకంత కోపం? వయసులో ఉన్న ఆడపిల్లవు, నీకు జరగకూడనిది ఏదైనా జరిగిందేమోనని ఆదుర్దాగా అడిగాను తప్ప. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి ఏమీ జరగలేదని? విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళు, నీకు దండం పెడతాను ప్లీజ్. ఏం జరిగిందమ్మా? రూంలో పేపర్ చదువుకుంటున్న చక్రవర్తి తల్లి గొంతు విని బయటికొస్తూ అడిగాడు. ఏమో నాయనా, నాకు మాత్రం ఏం తెలుసు? కాలేజీ నుండి ఏడుపు మొహంతో వస్తే ఏం జరిగింది తల్లి అన్నాను. దానికే నడుచుకు పడుతోంది మీ చెల్లి. సర్లే అమ్మా, విషయం నేను కనుక్కుంటాను గాని నువ్వేం టెన్షన్ పడకుండా నీ పనులు చూసుకో. ఏమో నాయనా, దాని వాలకం చూస్తూ ఉంటే నాకేదో భయంగా ఉంది. నువ్వే ఎలాగైనా విషయం కనుక్కో, అక్కడి నుండి వెళుతూ అంది అన్నపూర్ణ. అలాగే అప్పటికప్పుడు తల్లికి నచ్చజెప్పి అక్కడి నుండి పంపించేసి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు చక్రవర్తి. ఏమండి, ఎందుకండి మన చక్రవర్తి ఇలా తయారయ్యాడు? ఇటువంటివి మన ఇంటా వంట ఎక్కడా లేవు కూడాను. ఎవరి బుద్ధులు వచ్చాయో ఏమో. భర్తకి టీ ఇస్తూ అంది అన్నపూర్ణ. ఎవరివో ఎందుకొస్తాయి? ఉన్నాడుగా మీ తమ్ముడు, వీడిలాగే ఎవరితినో ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. బహుశా మేనమామ పోలికలు వచ్చుంటాయి. మీరు కూడా నన్ను పెద్దవాళ్ళని ఎదిరించే కదా పెళ్లి చేసుకున్నారు నవ్వుతూ అంది. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే కాని నీ మొహమేంటి అదోలా ఉంది? ప్రేమగా అడిగాడు. ఏం చెప్పమంటారులేండి, ఈరోజు మన రమ్య కాలేజీ నుండి ఏడుస్తూ వచ్చింది. ఏమైందే అంటే ఏమీ కాలేదు అంటుందే తప్ప మరో మాట మాట్లాడడం లేదు. దాని వాలకం చూస్తే నాకేదో భయంగా ఉందండి. విషయం తెలుసుకోవడానికి ఇప్పుడే అబ్బాయి చక్రం దాని రూంలోకి వెళ్ళాడు. ఏం జరుగుతుందో నేను చూసొస్తాను. ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి అంటూ అక్కడి నుండి రమ్య రూం వైపు వచ్చిన అన్నపూర్ణ చాటుగా అన్నా చెల్లెళ్ల సంభాషణ వినసాగింది. ఏంటమ్మా, ఏమైంది? ఇందాక ఎందుకలా ఏడ్చావు? అనునయంగా అడిగాడు చక్రవర్తి. ఏమీ లేదన్నయ్యా. చెప్పమ్మా, ఎందుకా భయం? అన్నింటికీ నేనున్నానుగా. అన్నపూర్ణలో ఆతృత క్షణక్షణానికి పెరిగిపోతోంది. తన రాకని వాళ్లు పసిగెట్టారని తెలియని అన్నపూర్ణ రమ్య ఏం చెప్తుందా అని ఊపిరి బిగపట్టుకుని తిరిగి వినసాగింది. ఏమీ లేదన్నయ్యా, మా క్లాస్మేట్ రఘు లేడు, అతను నేను ప్రేమించుకుంటున్నాం చెప్పడం ఆపింది రమ్య. వెరీ గుడ్. తర్వాత? వాళ్ళింట్లో వాళ్ళకి మా పెళ్లి ఇష్టం లేదట. ఏ? ఎందుకని? మనం వాళ్ళ అంతస్తుకి తగమట. మన కులం వాళ్ళ కులం వేరట. పైగా నేను వాళ్ళ అబ్బాయిని మోసం చేసి పెళ్లికి సిద్ధం చేశానని, నాదసలు మంచి క్యారెక్టరే కాదని, అతనితోనే కాకుండా వేరే ఇంకెవరితోనో కూడా సంబంధం ఉండవచ్చునని అంటున్నారట. వాళ్ల మాటలు విన్న వెంటనే చచ్చిపోవాలి అనిపించింది. ఊరుకోమ్మా, ఎవరో ఏదో అన్నంత మాత్రాన మనం ఇలా బాధపడిపోతే ఎలా? మన గురించి మనకి తెలిసిన తర్వాత మనం వేరొకరి మాటలు పట్టించుకోనవసరం లేదు. ఇంతకీ రఘు ఏమన్నాడు? ఏమంటాడు? అవసరమైతే తల్లిదండ్రుల్ని ఎదిరించైనా నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు చెప్పింది రమ్య. సరేనమ్మా, నీ పెళ్లి అతనితోటే జరిగేలా చూస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. అయితే నాకొక డౌటు. డౌటా? ఏంటన్నయ్యా? అదేనమ్మా, నీ పెళ్లికి అమ్మా నాన్న ఒప్పుకుంటారనే నమ్మకం నాకు లేదు. ఓరగా అన్నపూర్ణ నిలుచున్న వైపు చూస్తూ అన్నాడు. ఏమన్నయ్యా, ఎందుకు ఒప్పుకోరు? కూతురు సుఖం కన్నా వాళ్లకి తమ పట్టింపులే ఎక్కువ. అలా అని కాదమ్మా, అమ్మకి వేరే వాళ్ల గురించి తక్కువగా అంచనా వేయడం తప్ప మరొకటి తెలియదు. చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోదు. అన్నింటిలోనూ తాను తన పిల్లలే గొప్ప, బయట వాళ్లంతా ఎందుకు పనికిరాని వాళ్ళు, నీతి జాతి లేని వాళ్ళు అన్న తప్పుడు అభిప్రాయం ఆమెలో ఉంది. నీ పెళ్లికి వాళ్లు కూడా ఒప్పుకుంటే రఘు వాళ్ల నాన్నగారి కాళ్లు పట్టుకొనైనా సరే నీ పెళ్లి జరిపిస్తాను. అంతవరకు నువ్వు ఏ అఘాయిత్యం చెయ్యను అని మాటియ్యి అన్నాడు చెల్లిని దగ్గరగా తీసుకుంటూ. భగవంతుడా, ఏమిటి పరీక్ష?
చెల్లెలు కూడా అన్నదారిలోనే వెళుతోంది. వెంటనే ఈ విషయం ఆయన చెవిన వెయ్యాలి అని అక్కడి నుండి గాబరాగా వెళుతున్న అన్నపూర్ణని చూసి అన్నా చెల్లెళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. అయితే మీ అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి అంటారు. కూతురు రమ్య పెళ్లి విషయం మాట్లాడ్డానికి వచ్చిన రామారావుతో అన్నాడు రఘు తండ్రి అవధాని. తల ఊపారు రామారావు దంపతులు. ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్లి చేసుకోవాలి అనే రూలేమైనా ఉందా? అవధాని సూటిగా ప్రశ్నించాడు. పెద్దవారు, మీకు మేము వేరేగా చెప్పవలసిన అవసరం లేదు వినయంగా అన్నాడు రామారావు. ఇంకా పెద్దరికం ఎక్కడ ఉండనిచ్చారండి మీరు? మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చెయ్యండి అంటూ సిగ్గు లేకుండా పిల్లని సరాసరి ఇక్కడికి తీసుకునొచ్చారు. ఇదేనా మీరిచ్చే గౌరవం, మర్యాద? అయినా తప్పు మావాడిదిలేండి. మీ పిల్లలో ఏం చూసి ప్రేమించాడో నాకర్థం కావడం లేదు. ఈ కాలంలో పిల్లలకు ప్రేమించుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. బుద్ధిగా చదువుకోమని చెప్పవలసిన తల్లిదండ్రులే ఇలాంటి ప్రేమ వ్యవహారాల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియడం లేదు అసహనంగా అన్నాడు అవధాని. చిత్తం, ఇందులో మా పిల్ల ప్రమేయం ఎంతుందో నీ పిల్లవాడి పాత్ర కూడా అంతే ఉంది కాబట్టి మీరే దొడ్డ మనసు చేసుకుని ఈ పెళ్లి జరిపించాలి అన్నాడు రామారావు. మీకేమండి, మీరు ఎన్నైనా చెప్తారు. ఒక్క విషయం చెప్పండి. మీరే కనుక నా స్థానంలో ఉండి మీ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించాను అంటే మీరు ఆనందంగా ఆ పెళ్లికి ఒప్పుకుంటారా? వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు రామారావు. అది అది నేనైతే తప్పకుండా ఒప్పుకుంటాను వింకంగా అన్నాడు రామారావు. మీరా మాట మనస్ఫూర్తిగా అంటున్నారా, లేక గొప్ప కోసం మెప్పు కోసం అంటున్నారా? మనస్ఫూర్తిగానే అంటున్నాను. అంటే మీ అబ్బాయి ఫలానా అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే తప్పకుండా వారి పెళ్లి చేసేస్తారన్నమాట. మరొక్కసారి అడిగాడు అవధాని. తప్పకుండా చేస్తానని చెప్తున్నాను గదా. మా వాడి మీద, నా పెంపకం మీద నాకా నమ్మకం ఉంది. వాడెప్పుడూ నా మాట జవదాటడు. చక్రవర్తి వంక ధీమాగా చూస్తూ అన్నాడు రామారావు. మరైతే మీ అబ్బాయి ప్రేమించిన ఉష విషయంలో మీ నిర్ణయాన్ని ఎందుకు అమలుపరచలేదు? సడన్ గా అడిగాడు అవధాని. ఊహించని ప్రశ్నకి కంగారుపడ్డ రామారావు దంపతులు చక్రవర్తి వంక అనుమానంగా చూశారు. అది అది నీళ్లు నమిలాడు రామారావు. చూశారా, విషయం మీ దగ్గరకొచ్చేసరికి బాధగా ఉంది కదా. ఆ అమ్మాయి కూడా మీ అమ్మాయి లాంటిదేనని ఎందుకు అనుకోలేకపోయారు? పైపెచ్చు ఆ అమ్మాయి మీద లేనిపోని అభాండాలు నిందలు వేశారు. అసలు ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసునని అన్నన్ని మాటలన్నారు. మీ అబ్బాయిని అమ్మాయిని కంట్రోల్ చేసుకోలేని మీకు వేరే వాళ్ళని అనే అర్హత ఎక్కడిది? ముందు మీలోని లోపాలని సరిదిద్దుకొని ఆపై ఆపై బయటి వాళ్ల లోపాలను ఎంచడానికి ప్రయత్నించండి. మనలో లోపాలు ఎత్తి చూపించే అర్హత వస్తుంది. ఇంకో విషయం రామారావు గారు, మనం ఎవరినైలెత్తి చూపించినప్పుడు మన చేతిలోని మిగతా 3 వేళ్లు ముందు మనలోని లోపాలను చూసుకోమని మన వంకే చూపిస్తాయి. ఆ విషయం మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వారి లోపాలను ఎత్తి చూపడానికే ప్రయత్నిస్తారు. తాము తప్పించి అందరూ చెడ్డవాళ్లు, ఎందుకు చేతకాని వాళ్ళు అనే భావిస్తారు. మన బంగారం మంచిదైనప్పుడు వేరొకరిని అనుకోవాల్సిన అవసరం ఏముంది? రామాయణంలో పిడకల వేటల మధ్యలో ఆ అమ్మాయి విషయం ఎందుకు? అసహనంగా అన్నాడు రామారావు. ఎందుకంటే ఆ అమ్మాయి మా అన్నయ్య కూతురు కాబట్టి సైలెంట్ గా బాంబుని పేల్చాడు అవధాని. ఏంటి, ఉష మీ అన్నయ్య కూతురా? ఒకేసారి ఆశ్చర్యంతో అన్నాడు రామారావు దంపతులు. అవును, ముమ్మాటికి మా అన్నయ్య కూతురే అంటూ పక్క గదిలోనే ఉన్న ఉషని వాళ్ల ముందుకి పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, మీరన్న ప్రకారం మీరు వీళ్ల పెళ్లికి ఒప్పుకుని ఆమెని మీ కోడలిగా స్వీకరిస్తారా? రామారావుకి ఏం చెయ్యాలో భార్య అన్నపూర్ణ వంక కోపంగా చూశాడు. అలా వదినగారి వంక ఎందుకండి కోపంగా చూస్తారు? ఇంట్లో నిర్ణయం తీసుకోవాల్సింది దంపతులిద్దరూను రామారావుని ఆట పట్టిస్తూ అన్నాడు. సరేనండి, మేము ఈ పెళ్లికి ఒప్పుకుంటాం. మరి మీరు మా అమ్మాయిని కోడలిగా స్వీకరిస్తారా? తిరిగి అడిగాడు రామారావు. నాకు కొడుకులుంటే తప్పకుండా మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుంటాను నవ్వుతూ అన్నాడు అవధాని. కొడుకులుంటే అంటున్నారు? మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. కొంచెం వివరంగా చెప్పకూడదా? ఉడుక్కుంటూ అన్నాడు రామారావు. ఏమీ లేదండి రామారావు గారు, నాకసలు కొడుకులే లేరు. ఉన్నది ఒక్కగానొక్క కూతురు శారద, మీ అమ్మాయి క్లాస్మేట్. మరి మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమ పెళ్లి ఇవన్నీ విషయం పూర్తిగా అర్థం కాని రామారావు అదే విషయం ఆయన్ని అడిగాడు. ఓ అదా, అదంతా మీ చక్రవర్తి ఉషల పెళ్లి జరగడం కోసం
మీ అమ్మాయి అబ్బాయి కలిసి మాచే ఆడించిన నాటకం. మీ పిల్లలే ముఖ్య సూత్రధారులు. మేము ఉత్త పాత్రధారులం మాత్రమే. నాటక పక్కీలో చెప్పాడు అవధాని. విషయం పూర్తిగా అర్థమైన రామారావు దంపతులు, మీరు ఆడిన నాటకం ఒక విధంగా మా కళ్లను తెరిపించింది. ఇంతకాలం మేము మీరనుకున్నట్లుగానే ఇతరుల గురించి ఎంతో అజ్ఞానంగా ఆలోచించాం. అందుకు ఎంతో సిగ్గుగా ఉంది అంటూ తమ తప్పులను చాలా తెలివిగా తెలియజేసిన చక్రవర్తి రమ్యల వంక అభినందపూర్వకంగా చూశారు. కథ సమాప్తమండి. కథ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.